డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంటే నిజంగా దేవుడనే చెప్పుకోవాలి. ఎవరికి? అందరికి కాదు. తెలిసినోళ్ళకి దేవుడికి కాదు. జన సైనికులకి, పిల్ల సైనికులు ఉంటారు కదా! పిల్ల సైనికులకు వాళ్ళకి దేవుడే అనుకోవచ్చు. నిజంగా మాలాంటోళ్ళకి గాని దేవుడనే చెప్పాలి ఒక్కోసారి. ఎందుకంటే నాకు నేను ఈసారి జీతం తీసుకోకుండా పని చేస్తాను. జీతం గాని అవసరం లేదు అనే విధంగా ఒక ప్రకటన అయితే చేశారు నిన్న పిఠాపురంలో. ఎందుకయ్యంటే గత ప్రభుత్వం అప్పులు అప్పులు విపరీతంగా చేసినాయి. ఇప్పుడు ఫైల్స్ చూస్తుంటే భయమేస్తుంది. ఇంకెంత అప్పులు ఉన్నాయా? ఇంకెంత అప్పులు చేశారా? అనే విధంగా ఏదైతే ఆఫీస్‌లోకి ఫర్నిచర్ గాని మీరు తీసుకురావద్దు. నా డబ్బులతో తీసుకొస్తాను అనే విధంగా ప్రకటించారు. నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మనసున్న వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే శాలరీ తీసుకోకుండా ఏదైతే ఆఫీస్‌లో ఫర్నిచర్ నాకొద్దు. నేను జీతం లేకుండా పని చేస్తాను. రాష్ట్ర ప్రజల కోసం నేను కష్టపడతాను అనే విధంగా ప్రకటించాడు చూసినావా? చాలా గొప్ప హృదయం. అదే విధంగా రాష్ట్ర ప్రజల కోసం గాని ప్రకటించుంటే బాగుండేది. ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన మరుక్షణం అయిన వారానికే తెలంగాణ నుంచి సినీ నిర్మాతలు ఒక్కసారిగా గుంపుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరారు. చేరి పేదోళ్ళు కదా వాళ్ళంతా. పేదోళ్ళంతా చేరారు. ధనికుల దగ్గరికి చేరి మా సమస్యలు తీర్చండయ్యా అన్నారు. సమస్యలు తీర్చండయ్యా అని ఎప్పుడైతే చెప్పారో చెప్పిన మరుక్షణమే సినిమాలో మీ ఇష్టం వచ్చిన విధంగా వేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకోండి అని ప్రకటించాడు చూడండి. ఇటు పక్కేమో నాకు జీతం వద్దు, ప్రజల కోసం సేవ చేస్తాను, నాకు ఫర్నిచర్ కానీ వద్దు, నా సొంత డబ్బులు తీసుకొస్తానని ప్రజల కోసం ఇటు పక్క చూస్తే ఇంకా సినిమా రేట్లు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, విపరీతంగా పెంచుకోండి అని ఇటు పక్క దోపిడీ. ఎంత హృదయం గలదో. అదేదో మరి సినిమా టికెట్లు కానీ పెంచకుండా విపరీతంగా ఉండేటట్టు చేసుకోవచ్చు కదా మరి. ఒక్కసారిగా రూ. 70, రూ. 100 ఉన్న టికెట్‌ని రూ. 250 చేసుకున్నారు సినిమా వాళ్ళు. పేదోళ్ళు కదా! ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు, సామాన్య ప్రజలు పేదోళ్ళా? సినిమా వాళ్ళు పేదోళ్ళా? ఎవరు కలిసి సపోర్ట్ ఉండాలా? పవన్ కళ్యాణ్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరికి కలిసి సపోర్ట్ ఉండాలా? మళ్ళీ పైపెచ్చు ఏమి తీసుకోకుండా నేను ఊరక చేస్తున్నాను, నాకు ఏమొద్దు, నాకు ఫర్నిచర్ గాని వద్దు, నాకు జీతం గాని వద్దు అని గత ప్రభుత్వం మీద నిందలేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారే, మరి దీన్నేమంటారు? ఒక్కసారిగా రూ. 125 సినిమా టికెట్ పెట్టి, అది తెలంగాణలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా చేసిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ జనాలను దోపిడీ చేసుకోండి, ఇష్టారాజ్యంగా మీరు సినిమా టికెట్ పెంచుకోండి అనే విధంగా ప్రకటించాడంటే ఎంత దారుణం మరి. గత ప్రభుత్వంలో ఇలా ఉందా సినిమా వాళ్ళది? సినిమా వాళ్ళు ఏమైనా పేదోళ్ళా? సినిమా వాళ్ళు ఏమైనా తినటానికి లేనోళ్ళా? రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందని తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నప్పుడు మీరు జీతం తీసుకోకుండా ఉన్నప్పుడు అదేవిధంగా సినిమాలను కానీ కట్టడి చేసి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తక్కువ దాంట్లో వినోదాన్ని పంచే విధంగా ఉండాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా పెంచుకొని అని ప్రకటిస్తే ఏది గొప్ప హృదయం? జీతం తీసుకోకుండా ఉండడం గొప్ప హృదయమా? మీ ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్లు పెంచుకోవడం గొప్ప హృదయమా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. దేవుడెవరా? దెయ్యం ఎవరు అనేది.